తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ ఎక్స్ప్రెస్ లో మరోసారి దోపిడీకి దుండగులు ప్రయత్నించారు. వారం వ్యవధిలో ముఠా 3 సార్లు చోరీలకు పాల్పడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, విశాఖలో దోపిడీ ముఠా చోరీకి పాల్పడ్డ ఘటన వివరాలేంటి? షాహీన్ పల్నాడు జిల్లా పిడుగురాల మండలం తుమ్మల చెరువు వద్ద దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. గత వారం రోజుల్లో వరుసగా 3వసారి ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల దగ్గర నుంచి నగదు, అదేవిధంగా ఆభరణాలు చోరీ చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తారీఖున వరుసగా 2 దొంగతనాలు రేపల్లె డెల్టా ఎక్స్ప్రెస్, అదేవిధంగా కాకినాడ ఎక్స్ప్రెస్ లో దొంగతనాలు పాల్పడినటువంటి దుండగులు మళ్లీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ పిడుగురాల న్యూ స్టేషన్ వద్ద, అదేవిధంగా ఈ రోజు శనివారం అర్ధరాత్రి తుమ్మలచెరు సమీపంలో ఉన్నటువంటి కరాలపాడు అనే స్టేషన్ వద్ద కూడా మరోసారి చోరీ పాల్పడ్డారు. ఈ మొత్తంగా చూసుకున్నట్టు ఈ వారంలో ఇది 4వ ఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 3 ఘటనలు జరిగాయి. ఈ 3 ఘటనలు జరిగిన నేపథ్యంలో అటు రైల్వే పోలీసులు కూడా ఈ యొక్క దొంగతనాలను, ఈ చోరీలను ప్రతిష్టాత్మకంగా వాళ్ళు పట్టుకునే కోణంలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రాత్రి ఏదైతే విశాఖ ఎక్స్ప్రెస్ లో ఈ దోపిడీ దొంగలు దొంగతనాన్ని ప్రయత్నించారో ప్రయాణికుల వేషధారులు పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు గమనించినటువంటి దొంగలు రైలులోంచి పారిపోయేందుకు ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు వెంటపడి పోలీసులు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు రాళ్ల దాడి చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ రాళ్ల దాడి చేసి వాళ్ళ మీద దుండగులు, అదేవిధంగా దొంగలు పెద్ద ఎత్తున రాళ్లు పారిపోయే ప్రయత్నం చేయడంతో ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళని పట్టుకునే క్రమంలో గాల్లో కాల్పులు జరపడం కూడా జరిగింది. దాదాపు 10 రౌండ్ల కాల్పులు అయితే ఈ రాత్రి పోలీసులు దుండగుల మీద గాల్లో దాడులు జరిపారు. గాల్లో జరపడం వల్ల వాళ్ళంతా అయినప్పటికీ కూడా అది రాత్రి సమయం అర్ధరాత్రి ఈ 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ చీకట్లో వాళ్ళంతా కూడా దొంగలు పరారయ్యారు. అయితే పోలీసులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది లేదని, వాళ్ళని పట్టుకొని తెస్తామని కూడా అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఘటనా స్థలాన్ని రైల్వే ఉన్నత పోలీసు అధికారులు కూడా ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని ఆ ఘటన ఎలా జరిగింది అంటే ప్రధానంగా ఈ దొంగలు ఒకటి రైల్లో చైన్ లాగటం, అదేవిధంగా సిగ్నల్స్ జంప్ చేసి అంటే అక్కడ రైల్వే వ్యవస్థలో వాళ్ళు ఒక పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం రైల్ సిగ్నల్స్ ని జంప్ చేయించి రైలు ఆగేలా చేస్తున్నారు. ఆ రైలు ఆగిన సందర్భంలో వెంటనే ఆ రైల్లో అప్పటికే ఎక్కి ఉన్నటువంటి ఆ దొంగలు ప్రయాణికుల ఆభరణాలు, అదేవిధంగా నగదు లాక్కొని వెంటనే ఆ రైల్లోంచి దూకేసి పారిపోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సిగ్నల్ వ్యవస్థను వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. అందుకే ఈ రోజు ఉదయం ఉన్నతాధికారులు, రైల్వే ఉన్నతాధికారులు ఆ ఘటనా స్థలాన్ని చేరుకుని రైల్వే సిగ్నల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ పోలీసులు ఎక్కడైతే కాల్పులు జరిపారో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. దాదాపు పోలీసులు అయితే 10 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే దొంగల్ని ఖచ్చితంగా అంటే తరచుగా ఈ వారంలోనే ఇది 4వ ఘటన కావడం, గతంలో కూడా ఇలాంటివి కొన్ని సందర్భాల్లో చోటు చేస్తున్న సందర్భం దృష్ట్యా పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో వీటిని దొంగల్ని గుప్పిపాదంతో అణిచివేయాలన్న కోణంలోనే తీవ్ర స్థాయిలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే రాత్రి అయితే పోలీసులు కావాలని చెప్పైతే వాళ్ళ మీద కాల్పులు జరిపినట్టు కూడా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇకపైన ఎలాంటి చర్యలకి తావు ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, దొంగల్ని అదేవిధంగా ఈ చోరీలు పాల్పడే ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదని, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని, అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా కఠినంగా శిక్షించి తీరుతామని కూడా రైల్వే ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు. జరిగింది. అదేవిధంగా ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి పిడుగురాల రైల్వే స్టేషన్ లో కూడా నిన్ననే అఫెండ్ చేయడం జరిగింది. ఇలాంటి నేరాలపై ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు IPS గారి ఉత్తర్వుల మేరకు చాలా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించడం జరిగింది. పోలీసు పెద్ద మొత్తంలో ఈ యొక్క డ్యూటీలు రైల్వే RPF ఆఫీషియల్స్ తో కోఆర్డినేషన్ చేసుకొని విధులు నిర్వహించడం జరిగింది. రైల్వే ఆఫీషియల్స్ గౌరవ DRO గారు, రైల్వే అధికారులు కోఆర్డినేషన్ తో, RPF అధికారులు కోఆర్డినేషన్ తో, DSC గారు, ASC గారు కోఆర్డినేషన్ తో నేరాలు అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలోనే ఈరోజు తెల్లవారుజామున కాల్పులు జరగడం జరిగింది. ఇక ముందు నేరానికి పాల్పడడానికి ప్రయత్నం చేసినా కానీ రైల్లో ఖబర్దార్, జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. చట్ట పరిధిలో కఠినంగా తీసుకుంటాం. అవసరమైతే కాల్పులు జరుగుతాం. ఎంత దూరమైన చట్ట పరిధిలో పోలీసు సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది.